హలో అండి. ఇవాళ కాలీఫ్లవర్ కారం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెష్‌గా కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని ముక్కలుగా కోసుకోవాలి. ఒక బౌల్‌లో హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి, ఆ వాటర్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి, కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. తరువాత వాటర్‌ని కంప్లీట్‌గా డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని సన్‌లైట్ కింద గానీ, ఫ్యాన్ కింద గానీ పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ ఏసుకోవాలి. కారం పెడుతున్నాం కాబట్టి ఎక్కువనే ఆయిల్ పడుతుంది. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మామిడి గింజలు లేదంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ పసుపు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం దంచిన వెల్లుల్లి, మెంతి పొడి కూడా యాడ్ చేసుకొని కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్‌గా మారిన తర్వాత మనం చక్కగా ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కాలీఫ్లవర్ ముక్కల్ని గూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్‌లో కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ క్యాష్యూని తీసుకొని కాలీఫ్లవర్ పీసెస్‌లో కలిపేసేయండి. ఇప్పుడు మనం మొత్తం కాలీఫ్లవర్‌ని కారం పెడుతున్నాం కాబట్టి అరకప్పు వరకు కారం, అరకప్పు వరకు ఉప్పు, ఒక పూర్తి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని తడి లేని గ్లాస్ జార్‌లోకి కానీ, కంటైనర్‌లోకి కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. అంతే అండి. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోయింది గదా!